దారిలో ఇలా పెళ్లి చేసుకోవడం మీరెప్పుడైనా చూసారా? హాయ్ అండి, మా అరకు గిరిజన ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఏ విధంగా చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తా. ఈ పెళ్లి అనే కార్యాన్ని మొదటి నుంచి చివరి వరకు ఒక గురువు అయితే నడిపిస్తారు. మా గిరిజన ప్రాంతాల్లో కొందరు ఈ విధంగా దారిలో పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఒక దారి మధ్యలో మొగ్గులు, పువ్వులు, పళ్ళు వేసి ఇలా రెడీ చేస్తారు. తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఈ విధంగా కూర్చోపెట్టి కొన్ని పూజలు చేస్తారు గురువు గారు. ఈ విధంగా పెళ్లి చేసినప్పుడు కనీసం గంట సేపు గురువు గారు పూజలు అయితే చేస్తారు. ఈ పూజ మొత్తం జరిగిన తర్వాత అక్కడ తెచ్చిన పళ్ళు, కాయలు అవన్నిటిని సగం సగం కోసి సగం పడేసి సగం మొగ్గులో అయితే ఉంచుతారు. పళ్ళు, కాయలతో ఒక కోడి పిల్లను కూడా కోసారు. పూజలంతా కంప్లీట్ అయ్యాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చిటికిన వేలు పట్టుకుని ఇంటికైతే తీసుకువెళ్లారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చెంబు నీళ్లతో వాళ్ళ పైన 3 సార్లు ఈ విధంగా జల్లుతారు. తర్వాత ఇంటికి దూర్పించి ఇంటి లోపల 3 సార్లు ఈ విధంగా తిరుగుతారు. ఇంట్లో కూర్చోపెట్టి పైనుంచి కింద వరకు ఒకరికొకరు పసుపు రాయించారు. తర్వాత పెళ్లి కూతురు మెడలో తాలిబొట్టుని కట్టించారు. చివరగా గుమ్మంలో పోసి ఉన్న రాగుల్ని పెళ్లి కూతురు చేత ఎత్తించారు. అరకులో ఉండే ఇలాంటి కల్చరల్ వీడియోస్ కావాలంటే మన పేజీని ఇప్పుడే ఫాలో చేసుకోండి. Download ShareChat.